నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుతో ప్రతి జిల్లాకు నీరు అందించాలనే ఉద్దేశంతో మరో పక్క చూసుకున్నట్లయితే శాసనమండలి విపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి రాష్ట్రంలో మంచినీరు ఎక్కడా దొరకట్లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మంచినీరు కొరత ఏర్పడిందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. రాష్ట్రంలో మంచినీరు ఎక్కడా దొరకట్లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుందంటూ బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు సార్. నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే శాసనసభకు ఎమ్మెల్యేలు రావట్లేదు, శాసన మండలిలో వీళ్ళు వచ్చినా సరే ఏదో ఒకటి గందరగోళ వాతావరణం సృష్టించి నిన్న వాకౌట్, ఈరోజు వాయిదా పడినటువంటి నేపథ్యం. మీడియా ముందుకు వచ్చేసి ఇటువంటి కామెంట్స్. మరికొన్ని చూసుకున్నట్లయితే అసలు మద్యం గురించి బొత్సకు మాట్లాడే రైట్స్ ఉన్నాయా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి బొత్స చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? బొత్స సత్యనారాయణ గారికి ఏదో మాట్లాడినట్టు కనపడుతుంది. మంచినీళ్ళ కొరత ఎక్కడుంది రాష్ట్రంలో? ఈరోజు హంద్రీ నివా పేరుతో కర్నూలు అంటే ఎక్కడ ఎగువ పాత్ర నుంచి కుప్పంకి నీళ్లు తీసుకొచ్చించా గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి, మంచినీరు కొరత అనేది లేదు. గతంలో వీళ్ళ అధికారంలో ఉన్న రోజుల్లో మంచినీరు పక్కన పెట్టేసేస్తే లిక్కర్ మాఫియా చేసి కల్తీ మద్యాన్ని ఏర్లై పారిన చరిత్ర వైఎస్ఆర్సీపీది, బొత్స సత్యనారాయణది. అదే లిక్కర్లో కొన్ని వేల కోట్లు సంపాదించి రేపు మాపో ఈడీ సిఐడి దాడి చేసే పరిస్థితి కూడా బొత్స సత్యనారాయణ మీద ఉంది. మేబీ ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే ఆయనకు మంచినీళ్ళు దొరకకపోతేనే మేలని ఆలోచిస్తారంటారు లోపల. ఎందుకంటే మంచినీళ్ళు లేకపోతే లిక్కర్ ఎక్కువ తాగుతారు కదా. ఆ లిక్కర్ తాగితే ఆయన చేసిన ఏదైతే కొన్ని బ్రాండ్లతో ఆయన టైఅప్ ఉంది, గతంలో ఉన్నాయి, ఈ రోజు కూడా కొన్ని బ్రాండ్లు ఆయన ఈ రోజు కూడా ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి ఉన్నాయి. ఆ బిజినెస్ పెరుగుతుందని చెప్పి ఏదో భ్రమలో ఉన్నట్టున్నాడు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చేసిన మాటలు, కామెంట్లు ఏదైతే ఉన్నాయో అవి ఆయనకి తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి వీళ్ళు తెలుసుకునే పరిస్థితి ఉండదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి వీళ్ళు ఎప్పుడూ చూసిన చరిత్ర ఉండదు. ఎంతసేపు వాళ్ళకి ఇన్సైట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ మైండ్లో ఏదైతే ఉంటుందో అదే మాట్లాడతారు. సో ఈరోజు రాష్ట్రంలో మంచినీరు కొరత ఉన్నది అని చెప్పడం అనేది నిజంగానే అవాస్తవం. రాష్ట్రంలో ఎక్కడ మంచినీరు కొరత లేదు. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ అధికారం ఉన్న రోజుల్లో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద కొన్ని వేల కోట్లు ఈరోజు వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు తోలుతున్నామని చెప్పి అబద్ధాలు చెప్పి ఒక ట్యాంకు తోలితే 5 ట్యాంకులు బిల్లులు చేసుకొని ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా కొన్ని వేల కోట్లు మాఫీ చేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. రాష్ట్రంలో మంచినీరు ఖచ్చితంగా ప్రతి ఇంటికి అందుతున్నాయి. ఈరోజు అన్ని ఊర్లలో నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి. వర్షాలు కూడా దేవుడి దయతో ఈరోజు వర్షాలు కూడా అన్ని చోట్ల పడుతున్నాయి. ఎక్కడ బోర్వెల్స్ కూడా అన్ని చోట్ల రన్ అవుతున్నాయి. మా కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో కూడా మామూలుగా ఈ టైంలో ఏంటంటే ప్రతి ఊర్లో వాటర్ డ్రైన్ అయిపోవడము, బోరింగ్లో వాటర్ రావు, లేకపోతే మోటార్లో వాటర్ రాక బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి వాటర్ అందుతున్నాయి, సఫిషియెంట్ వాటర్ అయితే ఉన్నాయి. ఈ బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు ఎట్లున్నాయంటే ఏదో ఆయన ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో, లేదా వాళ్ళు చేసిన లిక్కర్ స్కామ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ బయటపడతాయి అని చెప్పి ఉద్దేశంతో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మీరు చెప్పినట్టుగా లిక్కర్ స్కామ్లో చూసుకున్నట్లయితే ఈడీ ఎంటర్ అయింది సార్. ఇంకో పక్క చూసుకున్నట్లయితే సిట్ తన దర్యాప్తును చాలా వేగవంతం కూడా చేసింది. ఈ టైంలో ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నావు అన్న అంటూ సొంత వైసీపీ క్యాడరే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అదే వైరల్గా మారింది. ఏం చెప్తారు మీరు? అదే వాళ్ళ కార్యకర్తలకు తెలిసింది ఆయన తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పెద్ద ఫాలో అవడం అనుకుంటా. ఆయన ఏదో ఒక షెల్లో ఉంటాడు. ఆ షెల్లో నుంచి బయటకు వచ్చి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతాడు. బట్ ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆయన తెలియదు. ఇప్పుడు ఆయన రేపు పొద్దున వచ్చి సిట్టో లేకపోతే ఈడీనో వచ్చి రైడ్ చేస్తే నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరే. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. వీళ్ళు కూడా వైసీపీ చేసిన అన్ని అవినీతి పనుల్లో భాగస్వామ్యమైనారు. ఇటుపక్క రాయలసీమ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమిస్తే ఇటు మొత్తం ఆంధ్ర ప్రాంతం మొత్తము బొత్స సత్యనారాయణ గారు ఆక్రమించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళే ఈరోజు అవినీతి సామ్రాజ్యానికి పిల్లర్స్. జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టాడు అవినీతి సామ్రాజ్యం మీద అంటే దాని కింద ఉన్న పిల్లర్స్ బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఈయన నెక్స్ట్ ఇంకొక అతను, వాళ్ళ నలుగురే ఉంటారు. సో వీళ్ళు ధ్వజస్తంభాలు లాంటి వారు. వాళ్ళ మీద దాడి జరుగుతుంది, వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు ఏదైతే జైల్లో ఉన్నారో ఆ శ్రీకృష్ణ జన్మస్థానానికి వీళ్ళు కూడా దగ్గరలోనే పోతారు. ఓకే సార్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోబోతున్నారు. మీరు చూసుకున్నట్లయితే సిట్ విచారణలో నెక్స్ట్ బొత్స పేరే వినిపిస్తుంది అంటున్నారు. మరి మొత్తానికి మిథున్ రెడ్డి నోరు విప్పితే బొత్స పేరు చెప్పే అవకాశాలు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు చూసాం, ఆయన ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. పిల్లోడు పాపము ఎన్ని రోజులు జైల్లో ఉండాలి, కుదరట్లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సిట్ దగ్గరకు వచ్చి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఇంట్రాగేషన్లో
బొత్స సత్యనారాయణ పేరు బయటకు వస్తుంది. ఇంకా వైసీపీలో కొంతమంది చాలా లీడర్ లిక్కర్ స్కామ్లు ఉన్నారు. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, అవినీతి కుంభకోణం లిక్కర్ స్కామ్ అనేది. 1000 కోట్లు సంపాదించారు దాంట్లో. ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు గతంలో. సో అలాంటి కేసులో బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది నాయకులు కూడా జైలుకు పోయే పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ఎటువంటి డోకాలేదు, వెళ్తారు వాళ్ళు. ఓకే సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారు. ఎందుకంటే అంది చెప్తు కదా, బిల్డింగ్ పడిపోవాలంటే పిల్లర్స్ పడాలి ఫస్ట్. ఈ పిల్లర్స్ అన్ని పడితే బిల్డింగ్ ఆటోమేటిక్గా పడుతుంది. సో వీళ్ళందరూ పిల్లర్స్ అవినీతి సామ్రాజ్యానికి. వీళ్ళందరూ ఒకరు తర్వాత ఒకరు వెళ్తే మిథున్ రెడ్డి వెళ్ళారు. మిథున్ రెడ్డి వెళ్ళిన తర్వాత బొత్స వెళ్తారు. బొత్స బయట ఒకసారి లోపల వినా అనుకోండి మొత్తం బయటకు వస్తుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ చేసిన అన్ని అవినీతి పనులు రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రోజుల్లో ఎన్ని అరాచకాలు చేశారో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినాడో, ఇన్ని 1000 కోట్లకి ఎట్లా పడగలెత్తినాడో అందరికీ తెలుసు. ఎన్ని స్కాములు చేసింటారు, అన్ని వచ్చింటాయో కూడా. సో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ లోపలికి పోతే వైసీపీలో ఉన్న చాలా మంది ఈ అవినీతి అందరూ బయటకు వస్తారు. అక్రమాస్తుల కేసులో 11 సంవత్సరాల నుంచి కూడా బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం లేదు కూటమికి. ఇప్పటివరకు ఎన్ని అరెస్టులు చేసినా అన్ని అరెస్టుల్లో కూడా బెయిల్ పైన కొందరు బయటకు వచ్చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకోవడం సాధ్యం కాదు, కూటమికి సాధ్యం కాదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? 16 నెలలు జైలుకు పోయించిన వాడిని అరెస్ట్ చేయడం అనేది చాలా సింపుల్ పని అమ్మా. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎన్ని పనికిమాల పనులు చేసినాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. కోర్టు ఈయనకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకి ఎందుకు వాయిదాలు స్కిప్ చేస్తున్నాడు? కోర్టు ప్రతి ఫ్రైడే పోవాలి కదా, మరి ఎందుకు పోవట్లైనా? అంటే ఆయన చేసేటివి ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే కోర్టుకు పోయి మాట్లాడమని చెప్పి ఆ తర్వాత వీటి గురించి మాట్లాడమని. ఈరోజు కోర్టుకు పోయి సమజాయిషి చెప్పుకోలేక, కోర్టుకు పోయి ఎక్కడ అరెస్ట్ అవుతున్న భయంతో ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పుకొని ఎస్కేప్ అవుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి మరి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం ఏంది? ఆయన కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి, అరెస్ట్ చేస్తాం. కాకపోతే దానికంటూ లీగల్ ఫార్మాట్ ఉంది. ఇందాక కూడా చెప్పినాను, అదే చెప్తున్నా. బేసిక్ ఏంటంటే కుట్ర రాజకీయాలకు మేము చేయట్లేదు, కానీ కుట్ర రాజకీయాల వల్లనే ఈ అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులు. అసలు లేనటువంటి స్కామ్ని ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసమే సృష్టించారు ఈ మద్యం కుంభకోణం. ఇది రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పటి నుంచి, లేదు అంటే అభియోగం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే సాక్షి మీడియాలో కానివ్వండి, లేదంటే వైసీపీ కీలక నేతలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడేది. ఏం చెప్తారు దీనిపైన? నిజంగానే అభియోగము, నిజంగానే వాళ్ళు స్కామ్ చేయకపోతే సింపుల్ అమ్మా. మిథున్ రెడ్డికి దగ్గర ఉన్న డబ్బులతోటి, మిథున్ దగ్గర ఎంపీగా ఉన్న పవర్ తోటి ఆయన బెయిల్ తెచ్చుకోలేకపోయినాడా? సుప్రీంకోర్టు కూడా పోయినాడు కదా, హైకోర్టు వదిలేసిండు, సుప్రీంకోర్టుకు పోయినాడు. మరి బెయిల్ ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయినారు? మీరు నిజంగానే అవినీతి చేయకపోతే, మీరు నిజంగానే ఈరోజు లిక్కర్ స్కామ్లో డబ్బులు మీకు రాకపోతే మీరు ఎందుకు ఈరోజు బెయిల్ తెచ్చుకోలేకపోయినారు? ముందస్తు బెయిల్ అంటే తప్పు చేశారు కాబట్టే కదా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ బెయిల్ ఇవ్వలేదు. మరి ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో ఎక్కడ మేము అనవసరంగా అరెస్ట్ చేస్తున్నాం? కుట్ర కోణం ఎక్కడుంది అక్కడ? ఎందుకు మేము ఈరోజు కక్ష రాజకీయాలు చేస్తాం అనుకుంటున్నారు? మీరు అవినీతి చేసినారు, మీరు దుర్మార్గం చేసినారు, లిక్కర్ స్కామ్తో కొన్ని 1000 కోట్లు కుంభకోణం చేశారు కాబట్టే ఈరోజు మీరు బయటికి రాలేకపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు జైలుకి పోతున్నారు. రాజకేశ్ రెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, ధనంజయ రెడ్డి అవ్వచ్చు, రేపు బొత్స సత్యనారాయణ అవ్వచ్చు. వీళ్ళందరూ లోపలికి పోతున్నారంటే కారణం ఒక్కటే, వాళ్ళు అవినీతి చేసినారు, దాంట్లో డౌటే లేదు. అవినీతి చేశారు కాబట్టి ఎస్కేప్ అవ్వలేకపోతున్నారు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. అంతేకాని వాస్తవ పరిస్థితులు వాళ్ళకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మరి సిట్ విచారణలో తదుపరి పేరు బొత్స సత్యనారాయణదే అని, మరి రాష్ట్రంలో ఎక్కడా కూడా మంచినీళ్ళు అవైలబుల్గా లేకుండా లేదు అని, కుప్పంకి కూడా హంద్రీ నీవా ద్వారా నీళ్ళు ఇచ్చారని, అదేవిధంగా పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.